వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ ఉంది, అది ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. తూర్పున విజయం ఎప్పుడూ అధికారాన్ని తెస్తుంది. అందులోనూ రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ మోస్ట్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ కూటమికి విజయం దారి చూపించారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ని ఓపెన్ చేయడం నుంచి మొదలు పెడితే అందులో బ్రహ్మాండమైన మెజారిటీని సాధించారు. ఆ తర్వాత ఈవీఎంలను తీస్తే అందులో కూడా భారీ మెజారిటీలతో బుచ్చయ్య చౌదరి దూసుకెళ్లారు. ఇక ఆయన ఎక్కడా ఆగలేదు. తిరుగులేని ఆధిక్యతతో కొనసాగి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం ఖరారు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి 62,000 భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణని పరాజయం బాటను పట్టించారు. ఇదిలా ఉంటే అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆరంభం నుంచి ఉంటూ వచ్చిన బుచ్చయ్య చౌదరి ఇప్పటికీ ఈ ఎన్నికతో కలుపుకొని 7 సార్లు గెలిచినట్లు అయింది. ఆయన గతంలో ఒకసారి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయన ఘన విజయం నేపథ్యంలో బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవిని తథ్యమని అంటున్నారు. ఆయనకు ఉన్న విశేష రాజకీయ అనుభవం, సీనియారిటీ అన్నీ కలిసి ఈసారి మంచి శాఖకు మంత్రిగా చేస్తారు అని అంటున్నారు. చంద్రబాబు సైతం బుచ్చయ్య చౌదరి పట్ల పూర్తి విశ్వాసం ఉంచి పొత్తులో ఆయనకే సీటు దక్కేలా చూశారు. దానిని నిలబెట్టుకున్న బుచ్చయ్య చౌదరి చరిత్ర తిరగరాసేలా బ్రహ్మాండమైన మెజారిటీని సాధించారు. దాంతో బుచ్చయ్యకు ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని ఆయన అనుచరులు బల్లగుద్ది చెబుతున్నారు. గత 4.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చిన బుచ్చయ్య చౌదరికి ఈసారి ఎన్నికలు అతి కీలకంగా ఉన్నాయి. దాంతో ఆయన గెలిచి తానేంటో చూపించారు. దాంతో బుచ్చయ్య చౌదరి కాబోయే మంత్రి అని ఆయన అనుచర వర్గం గట్టిగా చెబుతోంది. చూడాలి మరి బుచ్చయ్య మంత్రిగా ఏ శాఖలను స్వీకరిస్తారో చూడాలి.